మనం ఇప్పుడు ప్రపంచంలోనే అబ్బురపరిచే అద్భుతమైన మానవ నిర్మిత కట్టడాలను చూడబోతున్నాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హాయ్, హలో ఎవ్రీవన్, ఐ యామ్ ఎంపీ. వెల్కమ్ టు మిర్రర్ పిక్స్. స్కైడెక్ చికాగో యుఎస్లోని ఆకాశ హర్మాలలో రెండవ అతిపెద్దదైన విలిస్ టవర్. ఇందులో 103వ ఫ్లోర్లో ఒక వ్యూ పాయింట్ను ఏర్పాటు చేశారు. దీనిని స్కైడెక్ అంటారు. దృఢమైన అద్దంతో నిర్మించిన ఈ బాల్కనీ ప్లాట్ఫామ్ 5 టన్నుల బరువును సహితం మోయగలుగుతుంది. దీని వైశాల్యంపై ఒకేసారి 5 మంది నిలబడి అక్కడి అందాలను వీక్షించవచ్చు. దీనిని 1356 ఫీట్ల ఎత్తులో ఉండే ఈ బాల్కనీ నుండి మొత్తం చికాగో నగరాన్ని మరియు యుఎస్లోని ఇతర రాష్ట్రాలను కూడా వీక్షించవచ్చు. ఈ బాల్కనీలోని అద్దం పలిగినప్పటికీ సురక్షితంగా ఉండవచ్చునంటున్నారు. ఎందుకనగా ఈ అద్దం అనేక పొరలతో తయారు చేశారు. చికాగో నగర అందాలను చూడటానికి పర్యాటకులు ఈ బాల్కనీ వ్యూ పాయింట్కు తప్పక సందర్శిస్తారు. ప్రపంచంలోనే ఆధునిక ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా నిర్మించబడిన అతిపెద్ద గ్లాస్ వ్యూ పాయింట్. చైనా బీజింగ్లోని షిలింగ్ వద్ద గల కొండపై ఈ వ్యూ పాయింట్ నిర్మించారు. ఈ వ్యూ పాయింట్ అక్కడి లోయ ప్రకృతి అందాలను వీక్షించడానికి వీలుగా నిర్మించారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ వ్యూ పాయింట్ భూమి నుండి 1300 ఫీట్ల ఎత్తులో నిర్మించారు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన గ్లాస్ వ్యూ పాయింట్. ఇది కొండ నుండి 107 ఫీట్ల బయటి వైపుకు నిర్మించారు. ఈ ప్లాట్ఫామ్ మొత్తం 4500 స్క్వేర్ ఫీట్లో వ్యాపించి ఉంది. ఈ ప్లాట్ఫామ్ నిర్మాణం మొదటిసారిగా తేలికగా ఉండే టైటానియం, స్టీల్ మరియు బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులను వినియోగించారు. ఈ వ్యూ పాయింట్ పర్యాటకులకు ఎంతగానో ఆకర్షిస్తుంది. హ్యాండ్మ్యాన్ మౌంటైన్లో నిర్మించబడిన పాత్ ఆఫ్ డెత్. ఒకవేళ మీరు అడ్వెంచరస్ పర్యాటకులైతే ఈ టాన్మన్లోని పాత్ ఆఫ్ డెత్ సరైనది. ఎత్తైన కొండకు ఒకవైపుగా 4700 ఫీట్ల ఎత్తులో నిర్మించిన అద్దపు స్కై వాక్ పాత్వే దాదాపు 200 ఫీట్ల పొడవులో నిర్మించారు. ఇది 2.5 అంగుళాల మందం, 3 అడుగుల వెడల్పు గల గాజుతో ఈ పాత్వేను నిర్మించారు. ఒళ్ళు గగురు పొడిచే ఎత్తైన పాత్వేపై నడవడం వల్ల సైమన్ మౌంటైన్ పార్క్ అందాలను వీక్షించడంతో పాటు మీ సాహసాన్ని కూడా పరీక్షించుకోవచ్చు. పెరులోని వేలాడే అద్దాల హోటల్. పెరులోని కొండపై సాహస యాత్రికుల కోసం వేలాడే 3 క్యాప్సుల్ వంటి అద్దాల హోటల్ను ఏర్పాటు చేశారు. వీటిని దృఢమైన అల్యూమినియం మరియు పాలీకార్బోనేట్తో చేయబడిన 25 అడుగుల పొడవు మరియు 8 అడుగుల ఎత్తులో నిర్మించారు. దీని లోపల అచ్చం మన బెడ్రూమ్ లా ఉంటుంది మరియు బాత్రూమ్ వంటి సదుపాయాలు కూడా ఉంటాయి. ఇందులో సాహస యాత్రలను ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఉంటారు. కానీ ఈ హోటల్కు వెళ్ళి రాత్రంతా గడపడం అంత సులభమైన పని కాదు. ఇందులోకి వెళ్ళాలి అంటే 400 ఫీట్ల ఎత్తైన కొండ ఎక్కి వెళ్ళవలసి ఉంటుంది. ఈ హోటల్లో ఒక రాత్రి గడపడానికి దరిదాపు $300 ఖర్చు పెట్టాల్సిందే. గాలిలో తేలియాడేలా ఉండే స్విమ్మింగ్ పూల్. ఇంటర్నేషనల్ దుబాయ్ ఫెస్టివల్ సిటీ హోటల్లోని 36వ ఫ్లోర్ పై బయటి వైపుగా ఒక అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ ని నిర్మించారు. ఇది ఆకాశం నుండి వేలాడుతున్నట్టుగా కనిపిస్తుంది. దీని గోడలను దృఢమైన గాజుతో నిర్మించారు. దీనిలో నుండి దుబాయ్ నగర అందాలను వీక్షించడానికి వీలుగా ఉంటుంది. ఈ పూల్ పొడవు 82 ఫీట్లుగా ఉంది. ఇందులో పర్యాటకులు ఈదుకుంటూ దుబాయ్ నగర ఆకాశ హార్మాలైన బుర్జ్ ఖలీఫాతో పాటు నగరమంతా చూడవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అతి పొడవైన గాజు వంతెన.
ఆధునిక ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా నిర్మించబడిన ఈ గాజు వంతెనపై ఒక్కసారి నడిస్తే జీవితంలో మర్చిపోలేని అనుభూతిని పొందుతారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం 430 మీటర్ల పొడవు, 20 ఫీట్ల వెడల్పులో 2 పెద్ద కొండలను కలుపుతూ నిర్మించబడింది. ఇది 300 మీటర్ల ఎత్తులో నిర్మించబడింది. ఈ వంతెన దృఢత్వాన్ని పరిశీలించుటకు అందులో ఉపయోగించిన అద్దపు పలకలను సుత్తెతో కొట్టి మరీ పరిశీలించారు మరియు భారీ వాహనాలను ఈ పలకలపై నడిపారు. అంతేకాదు దీనిపై 2 టన్నుల బరువు గల ట్రక్కులను సహితం నడిపి చూశారు. కానీ గాజు పలక మాత్రం పగలలేదు. ఇందులో 4.5 మీటర్ల పొడవు, 15 మిల్లీమీటర్ల మందం గల గాజు ఫలకలను ఉపయోగించారు. ఈ వంతెనలో గల ఫలకలను సులభంగా మార్చవచ్చు. కయాన్ టవర్స్. ఈ అద్భుత మానవ నిర్మిత కట్టడం మొదటిసారి చూసినప్పుడు ఇది మానవ కంటికి ఒక భ్రమలా కనిపిస్తుంది. కానీ దుబాయ్లోని ఈ కయాన్ టవర్స్ ఈ విధంగానే నిర్మించబడింది. ఈ టవర్ నిర్మాణానికి అయిన $272 మిలియన్ ఖర్చు అయింది. ఈ అద్భుత కట్టడంలో ఇంజనీరింగ్ నైపుణ్యం కనబడుతుంది. 300 మీటర్ల కన్నా ఎత్తు, 73 అంతస్తులు గల ఈ నిర్మాణం అడుగు భాగం నుండి పై వరకు మెలితిరిగి ఉంటుంది. బుర్జ్ ఖలీఫా. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్లో ఉన్న ఒక ఆకాశ సౌధం. దీని ఎత్తు 828 మీటర్లు మరియు 160కి పైగా అంతస్తులు గల ఈ ఆకాశ సౌధం ప్రపంచంలోనే అతిపెద్దది. దీని నిర్మాణం 2004లో ప్రారంభించి 2009లో పూర్తి చేశారు. అధికారికంగా 2010 జనవరి 4న ప్రారంభించారు. దీని నిర్మాణానికి $1.5 బిలియన్ల ఖర్చు అయింది. జపాన్లోని యషిమా ఓయాషి బ్రిడ్జ్ 1 మైలు పొడవు గల ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్న బ్రిడ్జ్. ఇది షమైన్ ప్రిఫ్యూచర్ మరియు టటివరీ ప్రిఫ్యూచర్ను కలుపుతుంది. ఈ వంతెన 1.7 కిలోమీటర్ల పొడవు మరియు 1.3 మీటర్ల వెడల్పులో నిర్మించారు. దరిదాపు 45 మీటర్ల ఎత్తులో వాహనాలకు సౌకర్యంగా ఈ వంతెనను నిర్మించారు. ఫాల్క్రిక్ వీల్. ఫాల్క్రిక్ వీల్ స్కాట్లాండ్లో నిర్మించబడిన అద్భుతమైన వంతెన. దీని ప్రత్యేకత ఏమిటంటే పడవలను పైకి లేపగలదు. ఈ అద్భుత నిర్మాణాన్ని చూడడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తారు. ఇది వంతెనలా కనిపిస్తుంది కానీ వంతెన కాదు, మరేమిటంటే పడవల్ని అమాంతం పైకి లేపి ఎత్తైన ప్రదేశంలోకి పంపే ఒక చక్రం లాంటి నిర్మాణం అని చెప్పాలి. దీనిని ఫాల్క్రిక్ వీల్ అంటారు. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వంతెన ఇది ఒకటే ఉండడం విశేషం. వంతెనపై ఒకవైపు భారీ చక్రాన్ని అమర్చారు. దీన్ని బోట్ లిఫ్ట్ అంటారు. అయితే గొప్పతనం అంతా ఈ చక్రానిదే. ఇది క్షణాల్లో క్రింద ఉన్న పడవలను పైకి ఎత్తగలదు, పైన ఉన్న పడవలను క్రిందకు దింపగలదు. ఈ చక్రం పడవలను 79 అడుగుల ఎత్తులో లేపి పైనున్న వంతెనపైకి పంపించగలదు. ఈ ఫాల్క్రిక్ వీల్ ను 21వ శతాబ్దపు ఇంజనీరింగ్ వింతగా చెప్పుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మరియు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.